ఆ తర్వాత బృహదస్సుడు రాజుగారికి ఒక గొప్ప మాట చెప్పాడు. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి శ్లోకం చదువుకో, నీకెప్పుడు కలిపురుషుడి యొక్క ప్రభావం ఉండదు. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. కలిపురుషుడు ఇంచుమించుగా ప్రతివాడిని ఎప్పుడొకప్పుడు పట్టుకుంటాడండి. కలిపురుషుడు పట్టుకోకుండా, వాడి ప్రభావానికి లోను కాకుండా మనం ఎవరం ఉండలేం. అందులో కలియుగంలో ఉన్న మనలాంటి మానవుల్ని కలిపురుషుడు తప్పక ఏదో టైంలో పట్టుకుంటాడు. ఆ పట్టుకున్నాడు కాబట్టి ఈ కష్టాలు. ఈ కలి మనలో నుంచి తొలగాలంటే ఏం చెయ్యాలి? లేవగానే శ్లోకం చదవాలట. అందరూ చెప్పండి. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఇది వేదవ్యాసుల వారు బృహదస్సుని ద్వారా మనకు అందించిన ఒక అపూర్వ శ్లోకం.